కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పంచాక్షరి నామంతో భీమేశ్వర స్వామి వారి ఆలయం మారుమోగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచి వేలాదిగా తరలివస్తున్నారు భక్తులు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈవో తారకేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ భీమేశ్వర దేవస్థానం ద్రాక్షారామం. నా పేరు తారకేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కార్తీక మాసం చివరి సోమవారం, 4వ సోమవారం భక్తులు అత్యంత అధికంగా తరలి వస్తున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా, క్యూ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసాం. ఈ వర్షం కారణంగా తడవకుండా కూడా మేము వాటర్ ప్రూఫ్ టెంట్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా మన సప్త గోదావరిలో స్నానాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసాం. గజేతగలం కూడా పెట్టాం. అక్కడ వాటర్ అంతా కూడా ప్యూరిఫై చేయించాం. ఫ్రెష్ వాటర్ పెట్టించాం. స్వాములు భక్తులను కూడా పొలాలను స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకున్నాం. అలాగే క్యూ లైన్లో వేసి ఉండే భక్తులు, చిన్నపిల్లలకి పాలు, మంచినీళ్ళు, అలాగే మజ్జిగ, ఉచిత ప్రసాదం, ఉచిత అన్న ప్రసాదం అన్నీ కూడా ఏర్పాటు చేసాం. శ్రీ స్వామివారిని దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని